నమస్తే డిఆర్బి న్యూస్ కు స్వాగతం. పివిఆర్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్ను ప్రారంభించిన ఎమ్మెల్యే జారె ఆదినారాయణ. అన్నపురెడ్డిపల్లి మండలం అన్నపురెడ్డిపల్లి హెడ్ క్వార్టర్లో పివిఆర్ యూత్ మరియు కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్ను ప్రారంభించి క్రీడాకారులను ఉద్దేశించి ప్రసంగించిన అనంతరం టోర్నమెంట్ నిర్వహణను నిష్పక్షపాతంగా సజావుగా నిర్వహించి అందరి మన్ననలు పొందాలని కమిటీ సభ్యులకు తెలియజేస్తున్న అశ్వారావుపేట నియోజకవర్గ శాసనసభ్యులు జారె ఆదినారాయణ. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, క్రీడాకారులు, పివిఆర్ యూత్ సభ్యులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం గారి యొక్క ఆలోచన మేరకు ఈరోజు వారి ఆధ్వర్యంలో విద్యాశాఖ మినిస్టర్ వారే ఉన్నారు. వారు కూడా విద్యని ముందుకు తీసుకెళ్లే ఆలోచనతో వారు చాలా ఆలోచన ముందుకెళ్తా ఉన్నారు. దానిలో భాగంగా మొన్న రీసెంట్ గా హైదరాబాద్ లో నేషనల్ వైడ్ గా అతి పెద్ద స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కూడా మన స్టేట్ లోనే ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా నేను కూడా అప్పీల్ చేసిన నా నియోజకవర్గానికి కూడా ఒక స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఏమని చెప్పి సెంటర్ ఇవ్వమని అప్పీల్ చేసిన వారు వెంటనే వారు ఆమోదాన్ని తెలిపారు. అదేవిధంగా నేను 13 years నేను ఫిజికల్ ఎడ్యుకేషన్ ఫిజికల్ డైరెక్టర్ గా పనిచేసిన ట్రైబల్ వెల్ఫేర్ లో పనిచేశాను. నా ఓన్ వాళ్ళు కూడా ట్రైబల్ వెల్ఫేర్ ఆ నుండి ఆశ్రమ స్కూల్లో చదివి తర్వాత సార్ దగ్గర శిష్యుడిగా ఉన్నా. తర్వాత నాకు ఉద్యోగం కూడా ట్రైబల్ వెల్ఫేర్ లో వచ్చింది. 13 years అందులో పనిచేసి నా స్టూడెంట్స్ ని స్పోర్ట్స్ లో అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళాను. అంటే ఒక ఆలోచనతో వాళ్ళ తయారీ ఆలోచనతో తీసుకెళ్ళాను. అందులో భాగంగా 2014 నాకు రాజకీయంగా అవకాశం రావడం, రాజకీయాలకి 2014 వచ్చిన తర్వాత సరే ఒక 10 ఏళ్ల తర్వాత మళ్ళీ నా నియోజకవర్గ ప్రజలందరూ కూడా నన్ను ఒక ఎమ్మెల్యేగా ఆశీర్వదించారు. వారికి ఈ సభాముఖంగా ఇక్కడ నిల్చోవడానికి అర్హత సాధించినటువంటి నా నియోజకవర్గ ప్రజలందరికీ కూడా పాదాభివందనం తెలియజేస్తా ఉన్నా. నా గోల్ ఒకటి విద్య, ఇంకొకటి వైద్యం, ఇంకొకటి మౌలిక వసతుల రూపకల్పన. ఈ 3 అంశాలతో నా 5 ఏళ్ల పాటు నా సర్వీస్ కంపల్సరీగా ప్రతి గ్రామంలో ప్రతి ఇంటిలో 10 చేరాలని నాకు ఆలోచన తప్పన. నాకు వచ్చినటువంటి 10 కోట్ల రూపాయల బడ్జెట్ నాకు ప్రభుత్వం కేటాయించింది. మొట్టమొదటి కేటాయింపు నేను స్కూల్స్ 20 కోట్ల రూపాయలు కేటాయించాను సార్. ప్రతి ఎస్సీ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, మైనారిటీ వెల్ఫేర్, అదేవిధంగా ఎస్టీ వెల్ఫేర్ కి ఒక్కొక్క ఇన్స్టిట్యూషన్ కి 5 నుండి 10 లక్షల రూపాయలు నేను కేటాయించిన టోటల్ గా కాన్సన్ట్రేట్ చేసింది. నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి స్కూల్ కి నీటి ఎద్దడి ఉందనే ఆలోచనతో ప్రతి స్కూల్ కూడా నేను మినరల్ వాటర్ ప్లాంట్ ని ఆల్రెడీ శాంక్షన్ చేశాను. అది కంప్లీట్గా నేను ఇవ్వడం జరిగింది. ప్రతి స్కూల్ కూడా ఈ వచ్చే నెల 1వ తారీఖు నుండి ప్రతి స్కూల్లో మినరల్ వాటర్ సిచ్యువేషన్ జరుగుతూ ఉంది సార్. దాన్ని కూడా ఇచ్చేసిన వాటర్ కానీ అలాగే కాంపౌండ్ వాల్ కానీ ఏదైనా అవసరం పడితే సీసీ కానీ ఒకవేళ గ్రౌండ్ ఏమంటుంటే వాళ్ళకి స్పోర్ట్స్ కిట్లు కూడా నేను ఏర్పాటు చేస్తా ఉన్నాను సార్. అదేవిధంగా రెండో అంశం వైద్యాన్ని కూడా విద్యతో పాటు తీసుకెళ్లాలని నాకు ఒక తలం. ఈ మండలానికి త్వరలోనే సిహెచ్సి కూడా కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కూడా ప్రభుత్వం గవర్నమెంట్ సిఫార్సు చేశారు. త్వరలో వస్తుందని కూడా నేను ఆశాభావం. అన్నపురెడ్డిపల్లి హెడ్ క్వార్టర్లో రాబోతా ఉంది. ఇది ఒక అద్భుతమైనటువంటి నా నియోజకవర్గంలో మరుపురాని